యూనియన్ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు కేటాయించి అమరావతిని అఫీషియల్గా ఏపీ సోల్ క్యాపిటల్గా రికగ్నైజ్ చేసిన ఇన్వెస్టర్స్ మైండ్లో ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. దానికి మెయిన్ రీజన్ ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ మీద అన్సర్టెనిటీ ఎక్కువగా ఉంది. ఎందుకంటే గత 2 ఎలక్షన్స్లో ఏపీ ఓటర్స్ ఇచ్చిన అగ్రెసివ్ మ్యాండేట్ని మనం అబ్జర్వ్ చేస్తే ఏ ఇన్వెస్టర్ అయినా ఒక స్టెప్ వెనక్కి వేసి ఆలోచిస్తారు. 2019లో వైఎస్ఆర్సీపీకి 151 సీట్లు ఇస్తే 2024లో ఎన్డీఏ అలయన్స్కి 164 సీట్లు ఇచ్చి ఎక్స్ట్రీమ్ మ్యాండేట్ను నిరూపించారు. దానికి తోడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ప్రెస్ స్టేట్మెంట్స్. చాలామంది ట్రోల్స్ చేసిన గ్లోబల్ బిజినెస్ లీడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మాత్రం ఈ క్యాపిటల్ మీద ఇన్స్టెబిలిటీ అండ్ పాలసీ కంటిన్యూటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వాలు మారిన ప్రతిసారి పాలసీస్ మారితే వారి ఇన్వెస్ట్మెంట్స్ రిస్క్లో పడతాయి కాబట్టి. సో 2029లో ఒకవేళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే మళ్ళీ 3 రాజధానులు అంటారో లేదా మావిగన్ కాన్సెప్ట్ని తీసుకొస్తారో అనే కన్ఫ్యూజన్ మార్కెట్లో ఇంకా తిరుగుతూనే ఉంది. అందుకే గ్లోబల్ ఇన్వెస్టర్స్లో ఆ కాన్ఫిడెన్స్ని మళ్ళీ బిల్డ్ చేయడం ప్రస్తుత గవర్నమెంట్ మీద ఉన్న పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఈ నేపథ్యంలో 2024లో ఎన్డీఏ అలయన్స్ రావడంతో అమరావతి వర్క్స్ రీస్టార్ట్ అయ్యాయి. సీఎం చంద్రబాబు నాయుడు గారు అమరావతి 2.0 విజన్తో అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్నారు. అసలు ఈ అమరావతి 2.0 నేరేటివ్ ఏంటి? గ్లోబల్ ఇన్వెస్టర్స్కి ప్రజెంట్ కూటమి ప్రభుత్వం ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తుంది? అనలైజ్ చేద్దాం. హాయ్, దిస్ ఈజ్ నవత. వెల్కమ్ టు ఆంధ్ర డీకోడర్. ట్వంటీ 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అమరావతి ముందు ఉన్న అతిపెద్ద సవాల్ 0 నుండి ఒక గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ని నిర్మించడం. ఆ సమయంలో ఫోకస్ అంతా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా భూమిని సమకూర్చడం, మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడం, సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు లాంటి ప్రభుత్వ భవనాలు నిర్మించడం మీద ఉండేది. కానీ 2019 తర్వాత అమరావతి వర్క్స్ చాలా వరకు స్లో అయ్యాయి. చాలా ప్రాజెక్ట్స్ పెండింగ్లో ఉన్నాయి. దానివల్ల ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ కూడా తగ్గింది. 2024లో గవర్నమెంట్ చేంజ్ తర్వాత ప్రజెంట్ ఉన్న కూటమి గవర్నమెంట్కి మెయిన్ గోల్ అమరావతి 2.0. దీంట్లో మెయిన్ ఆబ్జెక్టివ్ అమరావతి మీద నమ్మకం మళ్ళీ తీసుకురావడం. గవర్నమెంట్ ఫేజ్ 1ని 2028 లోపు కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. కానీ అమరావతి 2.0 అంటే కేవలం బిల్డింగ్స్ కంప్లీట్ చేయడం అయితే కాదు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ గ్రోత్ సెంటర్గా మార్చడం. హైదరాబాద్లో ఐటీ సెక్టర్ ఎలా ఎదిగిందో, బెంగళూరు టెక్నాలజీ కంపెనీస్తో ఎలా డెవలప్ అయ్యిందో, చెన్నై మ్యానుఫ్యాక్చరింగ్లో ఎలా సక్సెస్ అయిందో, అమరావతి కూడా అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ డెవలప్మెంట్ మోడల్ని డెవలప్ చేయాలని ప్రస్తుత గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. రోడ్స్, ఫ్లైఓవర్స్తో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి మేజర్ సిటీస్తో బెటర్ కనెక్టివిటీ క్రియేట్ చేసి ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయడం, లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించడం, ఇవి కూడా ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ టార్గెట్స్. టెక్నాలజీ రంగంలో ఇండియాలో మొదటి క్వాంటమ్ వ్యాలీని ఐబిఎం, టీసీఎస్, ఐఐటి మద్రాస్ సహకారంతో డెవలప్ చేస్తున్నారు. దీని ఫస్ట్ ఫేజ్ని డిసెంబర్లో స్టార్ట్ చేయబోతున్నారు. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే అమరావతిని భవిష్యత్ టెక్నాలజీ సిటీగా మార్చడం. గవర్నమెంట్ ప్రజెంటేషన్ ప్రకారం అమరావతి ఎకనామిక్ రీజియన్ ద్వారా 6 నుంచి 8 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు తీసుకురావాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 2032 నాటికి సుమారు 10 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించడం, అమరావతి పరిసర ప్రాంతాల ఆర్థిక విలువను సుమారు 5.5 లక్షల కోట్లు పెంచడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇలాంటి మెగా సిటీ నిర్మించడానికి 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అవసరం. 2019లో ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మారిన తర్వాత అమరావతి క్యాపిటల్ ప్రాజెక్టుపై అన్సర్టెనిటీ ఏర్పడింది. ఆ తర్వాత వరల్డ్ బ్యాంక్ లోన్ ప్రపోజల్ విత్డ్రాల్ అయ్యింది. దాంతోపాటు ఫైనాన్సింగ్ చేయాల్సిన ఏఐఐబి ప్రాసెస్ కూడా ముందుకు సాగలేదు. దీనివల్ల అమరావతి ఫండింగ్పై ప్రభావం పడింది. చాలా కన్స్ట్రక్షన్స్ పనులు స్లో అయ్యాయి. కొన్ని ప్రాజెక్ట్స్ అయితే నిలిచిపోయాయి. ఇప్పుడు మళ్ళీ పరిస్థితి మారింది. ప్రస్తుతం అమరావతి కోసం సుమారు 40,000 కోట్ల ఫండింగ్ సెక్యూర్ అయిందని గవర్నమెంట్ చెప్తుంది. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి
8,000 కోట్లు ఉన్నాయి. అలాగే వరల్డ్ బ్యాంక్ మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సహకారంతో మొత్తం 15,500 కోట్లు అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే AIUDP ద్వారా ఫండింగ్ వస్తోంది. మిగిలిన నిధులు HUDCO లోన్స్ మరియు ఇతర అధికారిక సంస్థల ద్వారా సమకూరుతున్నాయి. ఈ ఫండింగ్ రావడానికి 2025లో రీసెటిల్మెంట్ పాలసీ ఫ్రేమ్వర్క్ని ప్రిపేర్ చేశారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో భూమి ఇచ్చిన సుమారు 30,000 మంది రైతులకు ప్రతి సంవత్సరం ఇచ్చిన పరిహారం 15 సంవత్సరాల వరకు కొనసాగించాలని నిర్ణయించారు. ఎకరానికి 57,000 నుంచి 95,000 వరకు పరిహారం అందిస్తున్నారు. వ్యవసాయం కోల్పోయిన సుమారు 17,000 మంది ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబర్స్కి నెలకు 5,000 పెన్షన్, ఫ్రీ ఎడ్యుకేషన్, హెల్త్ ఫెసిలిటీ, స్కిల్ డెవలప్మెంట్ లాంటి సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రిఫార్మ్స్ తర్వాత వరల్డ్ బ్యాంక్ ADB ఫండింగ్స్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అయితే ఒక విషయం మర్చిపోకూడదు, వరల్డ్ బ్యాంక్ కానీ ADB కానీ ఇచ్చేవి ఫ్రీ గ్రాంట్స్ కాదు. అవి లాంగ్ టర్మ్ లోన్స్, అంటే భవిష్యత్తులో రీపే చేయాలి. ప్రజెంట్ ఉన్న AP ఫినాన్షియల్ సిచ్యువేషన్ చూస్తే ఈ లోన్ సరిపోవు. దానికోసం ల్యాండ్ సేల్స్ జరగాలి, ప్రైవేట్ కంపెనీస్ రావాలి, పెట్టుబడులు పెరగాలి. ఇవన్నీ మార్కెట్ కాన్ఫిడెన్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఆ కాన్ఫిడెన్స్ని తిరిగి తీసుకురావడానికి ప్రజెంట్ గవర్నమెంట్ కూడా కొన్ని డెసిషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఉదాహరణకి అమరావతి పనులు వేగవంతం చేయడం, ఫేజ్ 1ని 2028 లోపు పూర్తి చేయడం, క్వాంటమ్ వ్యాలీ లాంటి ప్రాజెక్ట్స్ని ముందుకు తీసుకురావడం, పెద్ద టెక్నాలజీ కంపెనీస్ని ఆకర్షించడానికి కొత్త విధానాలు తీసుకురావడం. ఇలాంటి చర్యల ద్వారా అమరావతిపై ఇన్వెస్టర్స్ నమ్మకాన్ని మళ్లీ పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందుకే అమరావతి సక్సెస్ కేవలం రోడ్స్, బిల్డింగ్స్ ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నారనే దానిపై మాత్రమే ఉండదు. పెద్ద కంపెనీస్ రావాలి అంటే ముందు వాళ్ళకి నమ్మకాన్ని క్రియేట్ చేయాలి. గవర్నమెంట్ మారిన ప్రతిసారి రూల్స్ మారవు, ప్రాజెక్ట్స్ మధ్యలో ఆగవు అనే భరోసా వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు ధైర్యంగా పెట్టుబడులు పెడతారు. 2019 నుంచి 2024 మధ్యలో జరిగిన పరిణామాలు మనకు ఒక లెసన్స్ అని చెప్పుకోవచ్చు. ఒక ప్రాజెక్ట్ని మొదలు పెట్టడం ఒకటే కాదు, దాన్ని మధ్యలో ఆపకుండా ముందుకు తీసుకెళ్లడం కూడా అంతే ముఖ్యం. ఈ అమరావతి 2.0లో అతి పెద్ద సవాల్ బిల్డింగ్స్ కట్టడం కాదు, అమరావతి మీద నమ్మకాన్ని మళ్ళీ తీసుకురావడం. ఆ నమ్మకం ఉంటే పెద్ద కంపెనీస్ వస్తాయి, కొత్త ఉద్యోగాలు వస్తాయి, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ బలపడుతుంది. మీ ఒపీనియన్స్ కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.